బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో పొత్తుల చిత్రం క్లైమాక్స్ కు చేరుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ముందుకెళ్తుండగా బీజేపీని కూడా కలుపుకొని వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఒకసారి ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతల్ని కలిశారు చంద్రబాబు నాయుడు. ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ఈసారి చంద్రబాబు కలిసి వెళ్తుండడం ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు నాయకులకు అధినాయకత్వం కీలక సూచనలు చేయనుంది. ఎన్డీఏ విస్తరణపైన చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఇవాళ రేపు బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతుండగా ఆ మరుసటి రోజే చంద్రబాబు, పవన్ ఢిల్లీ వెళ్తారు. బీజేపీ అగ్రనేతల్ని కలిసి పొత్తుల చిత్రంపై చర్చించే అవకాశం ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఎల్లుండి బీజేపీ అగ్రనేతల్ని కలిసే అవకాశం ఉంది. అయితే ఈ భేటీలో పొత్తులపై ఒక క్లైమాక్స్ కి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదిగా మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎల్లుండి ఇద్దరు కలిసి కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ఇవాళ రేపు బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సమావేశాలు ముగిసిన తెల్లారే వీరిద్దరు కూడా ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ప్రధానంగా వాస్తవానికి చంద్రబాబు ఢిల్లీ పర్యటన రేపే ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ బీజేపీ సమావేశాలు జరుగుతుండగా ఎల్లుండికి వాయిదా పడినట్లు కూడా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా 19 కానీ 20వ తేదీ కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తారు. 20వ తేదీన దాదాపుగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు దాదాపుగా ఫిక్స్ అయినట్లు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఎన్డీఏలో చేరడానికి చంద్రబాబు దాదాపుగా సుముఖ వ్యక్తం చేశారు. అలాగే ఎన్డీఏ కూటమిలో చేరాలని చెప్పి కూడా బీజేపీ నేతలు కూడా స్వయంగా ఆహ్వానం మన్నించి ఆయన చేరేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇక మరొక వైపు పొత్తులకు సంబంధించి కూడా దాదాపుగా స్పష్టం వచ్చినట్టు తెలుస్తూ ఉంది. 25 స్థానాలు ఇవ్వాలని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. దీంట్లో ఒక్కొక్క పార్లమెంట్కి ఒక్కొక్క స్థానాన్ని ఇవ్వాలని చెప్పి ప్రధానంగా పార్టీ కోరుతుంది. అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ఏదైనా ఒక్కొక్క పార్లమెంట్ ప్రజలు మాకు ఇవ్వాలని చెప్పి వారు కోరుతూ ఉన్నారు. దానికి సంబంధించి 21 స్థానాలు ఫైనల్గా ఇవ్వాలని చెప్పి బీజేపీ నేతలు కోరినట్టు తెలుస్తూ ఉంది. దానికి మాత్రం చంద్రబాబు 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు దాదాపుగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తూ ఉంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అసెంబ్లీ అలాగే పార్లమెంటు రెండు కలిపి కూడా 15 నుంచి 18 స్థానాల వరకు కూడా బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యమైన నేతలతో నిన్న మొన్న సమావేశాలయ్యారు. దాంతోపాటుగా నిన్న కాన్ఫరెన్స్లో కూడా చంద్రబాబు పొత్తుల నేపథ్యంలో కూడా కొంతమంది త్యాగం చేయాల్సి ఉంటుంది, అధికారంలో రాగానే వారందరికీ సత్వరమే న్యాయం చేస్తానని చెప్పి ఆయన ఒక భరోసా కూడా ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పటికే జనసేనకి సంబంధించి 25 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి కూడా 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు, 4 నుంచి 6 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ, జనసేనకు సంబంధించి అలాగే బీజేపీ ఈ రెండు పార్టీలకి టీడీపీ, జనసేనకు 25, బీజేపీకి 8, 35 స్థానాలు దాదాపుగా అవకాశం కనిపిస్తున్నాయి. అలాగే పార్లమెంటుకు సంబంధించి రెండింటికి సంబంధించి కూడా 7 స్థానాలు, అంటే దాదాపుగా 45 నుంచి 50 స్థానాల వరకు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీకి అలాగే జనసేనకి ఇచ్చేందుకు కూడా ఆ పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇదే అంశం ఎన్డీఏ పెద్దలకి చంద్రబాబు కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. వారు కూడా దానికి సంబంధించి సానుకూలత వ్యక్తం చేసినట్లయితే తెలుస్తూ ఉంది. అయితే వాళ్ళు ప్రధానంగా 15 అసెంబ్లీ, 6 లోక్సభ అడుగుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. కానీ చంద్రబాబు మాత్రం 10 నుంచి 12కి ఇచ్చే అంశం కూడా పరిశీలన జరుగుతూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా పొత్తుకు సంబంధించి దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. సీట్లకు సంబంధించి మాత్రం ఒక సీటు అటు ఇటుగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. 10 సీట్లకు దాదాపుగా అటు ఇటు అసెంబ్లీ స్థానాలు, 5 నుంచి 6 పార్లమెంట్ స్థానాలకి బీజేపీకి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. సో ఓవరాల్గా పొత్తులకు సంబంధించి ఇప్పటికే ఫైనల్ అయినట్లు కూడా సమాచారం ఉంది. అధికారికంగా ఎన్డీఏలో చేరడానికి ముందు బీజేపీ పెద్దలు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రాధిక, అసలు ఏపీలో బీజేపీ హవా ఏ మేరకుంది? 3 పార్టీలు కలిస్తే 3 పార్టీల మధ్య సీట్ల పంపకం కూడా ఏ విధంగా ఉండబోతుంది?
అంటే రాధిక ప్రధానంగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో 2 నుంచి 2.5% వరకు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఓటు బ్యాంక్ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానమైన ఏజెండా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డిని గద్దెదించాలనేది ఏకైక లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీ ఈ పొత్తుల కోసం తాపత్రయం పడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2019 ఎన్నికలకు సంబంధించి 1 నుంచి 4% లోపు ఓడిపోయిన స్థానాలు దాదాపుగా 50 పైగా ఉన్నాయి. సో తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 23 స్థానాలు వస్తే ఓడిపోయిన అంటే 1 నుంచి 4% లోపు ఓడిపోయిన స్థానాలు 50 ఉన్నాయి. అలాగే 4 నుంచి 8% లోపు ఓడిపోయిన సీట్లు దాదాపుగా మరొక 40 ఉన్నాయి. సో ఈ నేపథ్యంలోనే ఎటువంటి అవకాశాన్ని కూడా వదులుకోకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఇటు పవన్ కళ్యాణ్తో అటు బీజేపీతో ఇద్దరితో కూడా పొత్తు పెట్టుకున్న ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే జనసేనకి సంబంధించి ఓటు బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. భారతీయ జనతా పార్టీకి 2 నుంచి 2.5% ఓటు బ్యాంక్ ఉంది. ఈ రెండు పార్టీలు కలిపి దాదాపుగా 6.5% ఓటు బ్యాంకు ఖచ్చితంగా యాడ్ అవుతుంది. సో తెలుగుదేశం పార్టీకి ఉన్న 42% అదనంగా ఈ 6.5% ఓటు బ్యాంక్ కనుక యాడ్ అయితే ఏదైతే 2019 ఎన్నికల్లో దాదాపుగా 70 సీట్లు పైగా ఈ ఓటింగ్ శాతం మూలంగా ఓడిపోయారో దాంట్లో 50 స్థానాలు పైగా కూడా తిరిగి సాధించుకునే అవకాశం కనిపిస్తూ ఉందనేది టీడీపీ భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే పొత్తుల కోసం కొంత ప్రాముఖ్యత ఇస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక మరొక వైపు చూసుకుంటే మనం అనుకున్నట్లు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి 10 నుంచి 12 అసెంబ్లీ స్థానాలు, 4 నుంచి 6 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైంది. మరొకవైపు జనసేనకు సంబంధించి 25 అసెంబ్లీ స్థానాలు, 2 కానీ 3 కానీ లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ నిర్ణయం తీసుకుంది. దానికి కూడా పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా అంగీకారం తెలిపారు. దాంతో భాగంగా ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా కొన్ని సూచనలు కూడా చేశారు ఆ పార్టీ నేతలకు. పొత్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గద్దె దింపేందుకు మనం ఈ పొత్తులు పెట్టుకుంటున్నాం. ఈ నేపథ్యంలో ఎవరు కూడా పొత్తులు బహిరంగంగా కానీ ఇంటర్నల్ కానీ విమర్శలు కానీ అలాగే మిగతా కామెంట్స్ ఎవరు చేయొద్దని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కూడా పార్టీ నాయకులకి ఒక హెచ్చరిక లాంటి సూచనలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా రానున్న రోజుల్లో 2024లో జగన్మోహన్ రెడ్డి గద్దె దింపాలనే ఏకైక ధ్యేయంతో ఈ పొత్తులు పెట్టుకుంటున్నట్లు కూడా మనం భావించాలి. రాధిక. థ్యాంక్ యూ శివ.